ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విద్యార్థి సంఘాల నేడు చెలో సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. విద్యార్థి సంఘాల నిరసనకు సిపిఐ, సిపిఎం మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వైపు వెళ్లే అన్ని రహదారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇందులో భాగంగా ప్రతి వాహనంలో తనిఖీ నిర్వహిస్తున్నారు. మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటరామారావు, చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, నేను ఢిల్లీకి వెళ్ళి మెడలోన్ తీసుకొస్తానని 31 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి మెడలోన్ చేశారు. ఇంత దుర్మార్గంగా చేస్తుంటే కనీసం మేము అడుగుతున్నాం, వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి పాలసీకి ఎవరూ రాకూడదండి. మేము వెళ్ళాం. ఇవాళ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆ రోజు ఏమో, కానీ ఇవాళ నేను చెప్తున్నామండి, ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేశారు. అడుగుతుంది ఎందుకు అరెస్ట్ చేశారు? మీ అందరూ చేసిన తప్పేంటి? ఇవాళ మేము అరెస్ట్ చేసి మేము వినతి పత్రం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి మేము వెళ్తుంటే మేమైనా బూతులు మాట్లాడుతున్నావా? మేము విధానాల మీద మాట్లాడుతున్నాం, వ్యక్తిగతాల మీద మాట్లాడట్లేదు. ఇది అరెస్ట్ చేయడానికి మా సంగతి వచ్చాడు, మా అరెస్ట్ చేస్తారు మామూలే. రాష్ట్ర వ్యాప్తంగా 950 మంది విద్యార్థుల్ని, యువజనుల్ని ఇళ్ల దగ్గర బంధించి లేదా మేధా చోట్ల అరెస్ట్ చేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఏ రోజు కూడా హింసావాదాన్ని లేదా అసత్యవాదాన్ని, బూతులవాదాన్ని నమ్ముకోలేదు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధించి 10 సంవత్సరాలు చేస్తుంది. 25 సంవత్సరాల నుంచి ఆంధ్రుల హక్కుల కోసం పోరాడుతున్నాం. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇప్పుడన్నా సరే మా అందరి డిమాండ్ ఒకటే, కేంద్రాన్ని మోడీ గారి ఇంటి దగ్గర కూర్చొని నిలదీయండి. ఆకర్షణలో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ న్యాయం చేస్తాడు. భావితరాలు తరం నాశనం అయిపోయిందని మనం చేస్తున్నాం మీలాంటి చర్యల వల్ల.